హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎక్స్పీ రుచులు ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర ఇన్ ద హార్ట్ ఆఫ్ దుబాయ్. ఈరోజు మనం టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ కిన్వా బీన్స్ రైస్ అలాగే ఫిష్ ఫ్రై. నేను ఇక్కడ 250 గ్రామ్స్ బీన్స్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఒక బౌల్లో హాఫ్ కప్ కిన్వా శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం కరిగాక కొంచెం షాజీరా, ఒక బిర్యానీ ఆకు, చిన్న లవంగా, ఒక చెక్క, అలాగే ఒక స్టార్ పువ్వు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు 2 వేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం. కొంచెంసేపు మగ్గనిద్దాము, ఉల్లిపాయ వేగేదాకా. మన ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. దీంట్లో ఇందాక వాష్ చేసుకున్న బీన్స్ని వేసేసుకుందాం. మొత్తం ఈ మసాలా అంతా బీన్స్కి పట్టేలాగా శుభ్రంగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ కుక్కర్ మూత పెట్టి ఉడికించుకుందాం. 10 మినిట్స్ అయ్యాక చూస్తే మన బీన్స్ కొంచెం మగ్గాయండి. దీంట్లో ఒక స్పూన్ పెరుగు వేసుకొని మొత్తం ఇంకో 10 మినిట్స్ మగ్గబెట్టుకుందాం. చూసారా మన బీన్స్ ఎంత చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందాక వాష్ చేసుకున్న కిన్వాని వేసేసుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసి ఆ మసాలా అంతా కిన్వాకి బీన్స్ మొత్తం పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. దీంట్లో నేను 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకొని విజిల్ పెట్టేద్దామండి. ఒక 4 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించుకుందాం. మన రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసుకుందాం. చూసారు ఎంత చక్కగా ఉడికిందో. మొత్తం ఒకసారి కలుపుకుందాం కింద నుంచి. అంతే, ఎంతో టేస్టీ ఈజీగా రెడీ అయిపోయాయి కిన్వా బీన్స్ రైస్ రెడీ. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుందాము. ఇది కట్లా ఫిష్ అండి. నేను ఫిలేట్స్ చేయించుకున్నా దీన్ని. అంటే దీంట్లో ఒక్క ముళ్ళు కూడా ఉంది. చికెన్ ముక్క ఎలా వలుచుకొని తింటామో అంత సాఫ్ట్గా ఉంటుంది ఇది. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసుకొని అటు ఇటు చక్కగా ఫ్రై అయ్యేదాకా కాల్చుకుంటే చాలు. ఈ ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది. ఏం లేదు, చేపకి నేను పెట్టిన మసాలా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ ఫిష్కి మసాలా అంతా పట్టించేసి ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఫుడ్ సర్వ్ చేసేసుకుందాం. వేడి వేడిగా బీన్స్, కిన్వా రైస్ అలాగే ఫిష్ ఫ్రై ఎంతో టేస్టీగా అన్నీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో.